నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగి వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్. నువ్వు అది గుర్తు పెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తవో ఎగరని అని. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి, తెలుసు కదా. ఉర్రికి అటు ఊగొచ్చు, ఉర్రికి ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ్ కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు. ఉరకని అని చూస్తున్నా. ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని. కేసీఆర్ కేటీఆర్ను ఊచలు లెక్క పెట్టిస్తాను. ఏం ఊచలు లెక్క పెట్టిస్తావా? కేటీఆర్ అంటే 500 kV సబ్ స్టేషన్, కేసీఆర్ 1000 kV సబ్ స్టేషన్. ఇలా మధ్యలో పోతావంటే నువ్వు మాడి మషం అయిపోతావు, మాడి మషమై బూడిదైపోతావు. వీళ్ళిద్దరిని టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తూ ఉన్నా. ఏదో యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయినావు, 2 ఏళ్ళు పరిపాలన చేసుకొని పోవాయంటే పొద్దున లేచి కేసీఆర్ అనే వ్యక్తిని లేకుండా చేస్తా, ఆ మొక్కను తొలగిస్తాను. ఒక వట వృక్షం, ఒక మహావృక్షం, ఒక రావి వృక్షం కేసీఆర్ అని చెప్పి ఆ రావి వృక్షంపై, ఆ వటా వృక్షంపై నీలాంటి చాలా మంది రవ్వంత రెడ్డిలు పిట్టెల్లాగా వాళ్తారు, కొమ్మల మీద వెళ్ళిపోతారు. 35 జాతీయ పార్టీని దేశంలో ఒప్పించి మెప్పించి నీలాంటి జాతీయ పార్టీని ఎక్కి తొక్కి తెలంగాణ తెచ్చిన దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా.